कि 1 लाख युवाओं को पॉलिटिक्स में हमको लेकर के आना है और वो शुरुआत ही मुझसे हुई। సోషల్ మీడియాలో తన సంగీతంతో సంచలనాన్ని సృష్టించిన సింగర్ ఇప్పుడు బీహార్ రాజకీయాల్లోనూ అరుదైన రికార్డు నెలకొల్పింది. కేవలం 25 ఏళ్ల వయస్సులోనే ఎమ్మెల్యేగా ఎదిగారు. సింగర్ టు ఎమ్మెల్యేగా ఎదిగిన మైథిలి ఠాకూర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పేరుకు తగ్గట్లుగానే అత్యంత అందంగా ఉంటుంది మైథిలి ఠాకూర్. ఇక గొంతు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మాట్లాడుతూ ఉంటే గాన కోకిల సంభాషిస్తున్నట్లుంటుంది. అటువంటి ఆ యువతి ఉన్నట్టుండి ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చింది. అలాగని ఆమెకు బలమైన ఆర్థిక నేపథ్యమూ లేదు. ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె ప్రొఫెషనల్ సింగర్. అద్భుతంగా పాటలు పాడుతుంది. ముఖ్యంగా రాముడంటే ఆమెకు ప్రాణం. రాముడి మీద ఎన్నో పాటలు పాడింది. కచేరీలు కూడా చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. పైగా రాముడి మీద ఫోక్ సాంగ్స్ కూడా రూపొందిస్తోంది. ఆమె గాత్రానికి, పాడే విధానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిదా అయ్యారు. అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన సందర్భంగా మైథిలి అద్భుతమైన పాటలు పాడింది. ఆ పాటలు నరేంద్ర మోడీని విపరీతంగా ఆకర్షించాయి. దీంతో ఆయన సోషల్ మీడియాలో ఆ వీడియోను పోస్టు చేసుకున్నారు. రాముడి గురించి మైథిలి పాడుతుంటే అద్భుతంగా ఉందని నరేంద్ర మోడీ రాసుకొచ్చారు. बेटी को मिला है, मुझे लगता है कि और बेटियों को ये मौका मिलना चाहिए। ఇక బీహార్ ఎన్నికల్లో అలీనగర్ నియోజకవర్గం నుంచి మైథిలి పోటీ చేశారు. ఆర్జేడీ అభ్యర్థి సీనియర్ నాయకుడు వినోద్ మిశ్రాపై ఘన విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో సగానికి పైగా ముస్లిం ఓటర్లే. అందుకే అక్కడ బీజేపీ తరపున నామినేషన్ వేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలో తాను పోటీ చేస్తానని మైథిలి ముందుకొచ్చింది. అలీనగర్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసింది. ప్రత్యర్థిపై ఏ మాత్రం విమర్శలు చేయకుండానే ఆమె ముందుకు వెళ్ళింది. అయితే ఆమెలో ఉన్న నాయకత్వ లక్షణాలను గుర్తించిన అలీనగర్ ప్రాంత ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. మిశ్రాకు విపరీతమైన రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఆయనను పక్కన పెట్టి మైథిలిని గెలిపించుకున్నారు. సంగీత ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన 25 ఏళ్ల యువ గాయని మైథిలి ఠాకూర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించారు. దర్భంగాలోని కీలకమైన అలీనగర్ నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థిపై సుమారు 11,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో గెలిచి బీహార్ అసెంబ్లీలో అతి తక్కువ వయసు ఉన్న ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. ఇక మైథిలి ఠాకూర్ తన ప్రచారంలో కుటుంబ సభ్యులు కీలక పాత్ర పోషించారు. ఆమె సోదరులు ప్రదర్శనలు ఇవ్వగా మేనమామలు నందకిషోర్ ఝా, సుమిత్ ఝా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఇది ఆమె సాంస్కృతిక వారసత్వాన్ని, కుటుంబ విలువలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలమైందనే చెప్పాలి. మైథిలి ఠాకూర్ తన రాజకీయ ప్రణాళికను సాంస్కృతిక పునరుజ్జీవం, సామాజిక సంస్కరణల మిశ్రమంగా ప్రకటించారు. పాఠశాలలలో మిథిలా ఠాకూర్ పెయింటింగ్ ను అదనపు పాఠ్యేతర అంశంగా ప్రవేశపెట్టడం, అలాగే అలీనగర్ పేరును సీతానగర్ గా మార్చాలనే ప్రతిపాదన ఆమె ఎన్నికల హామీల్లో ముఖ్యంగా వినిపించింది. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గెలుస్తుందని కమలం పార్టీ నాయకులకు ఏ మాత్రం అంచనాలు లేవు. కానీ ఆ అంచనాలను నిజం చేసి చూపించింది మైథిలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత ఇష్టమైన గాయనిగా పేరు పొందిన ఈమె ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి బీహార్ అసెంబ్లీలో అడుగుపెట్టబోతోంది. మైథిలి 2000 సంవత్సరం జూలై 25న మధుబనిలోని బేనిపట్టులో జన్మించింది. ఆమె తండ్రి రమేష్ ఠాకూర్ ఒక శాస్త్రీయ సంగీతకారుడు, గాయకుడు, టీచర్. తల్లి భారతి గృహిణి. రమేష్ చిన్నప్పటి నుంచే కుమార్తెకు శాస్త్రీయ సంగీతం నేర్పించారు. ఆమె సోదరులు అయాచి, రిషబ్ కూడా సంగీతం నేర్చుకున్నారు. ఆమె తన జానపద పాటలతో సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇండియన్ ఐడల్లో పాల్గొంది. ఆ తర్వాత ఐ జీనియస్ యంగ్ సింగింగ్ స్టార్ విజేతగా నిలిచింది. రైజింగ్ సింగర్ పోటీల్లో రన్నరప్ గా నిలిచింది. తమ పిల్లల సంగీత సాధన ఇతరులకు ఇబ్బందిగా మారుతుండటంతో 17 సార్లు ఇళ్లు మారినట్లు మైథిలి తల్లి భారతి ఓ సందర్భంలో మీడియాకు వెల్లడించారు. తాము కేవలం ఒక చిన్న గదులను అద్దెకు తీసుకుని జీవనం సాగించినట్లు ఆమె పేర్కొన్నారు.
2017లో ఎట్టకేలకు ఆ కుటుంబం సొంత ఇల్లు కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2020లో ఓ అపార్ట్మెంట్లోకి మారారు. 2023లో ఎన్నికల కమిషన్ ఆమెను మధుబనికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది. ఆ తర్వాత సంవత్సరమే ప్రధాని మోడీ నుంచి అవార్డు అందుకుంది. విద్యారంగంపై, ముఖ్యంగా బాలికల విద్య, స్థానిక యువతకు ఉపాధి కల్పన కార్యక్రమాలపై ఆమె దృష్టి సారించింది. 2019లో ఎన్నికల కమిషన్ ద్వారా మధుబని జిల్లాకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన మైథిలి ఠాకూర్ ఇప్పుడు అధికారికంగా రాజకీయ వేదికపైకి అడుగుపెట్టారు. 51 ఏళ్ల సగటు వయసున్న బీహార్ అసెంబ్లీలో 25 ఏళ్ల యువతి అడుగుపెట్టడం బీహార్ రాజకీయాల్లో యువతకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.